అయిపోయింది రైసు అండ్ కూర మంచిగా ఒక పక్క ఎండ కొండ దాని మీద మబ్బులు పక్క వేడివేడిగా గుడ్లు రైసు. సో ఇవాళ కెటిల్లోనే ఎగ్ కర్రీ చేసుకుందాం అనుకున్నాను అనమాట. అందుకని ముందు రైస్ పెట్టేశాను. రైస్తో పాటు ఏం చేశానంటే గుడ్లు ఉడకబెట్టేశాను అనమాట. ఇది స్టీమర్ ఉంటుంది కదా, దాంట్లో గుడ్లు ఉడకబెట్టేశాను. తర్వాత ఉల్లిపాయలు కోసుకున్నా. ఇప్పుడు గుడ్లేమో ఉడకబెట్టినవి ఒలుచుకుని చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఏం చేశానంటే ఇది సోయాబీన్ ఆయిల్ అంట. సో సోయాబీన్ ఆయిల్ తెచ్చుకున్నా, అదొక 2 స్పూన్లు వేసాను. కొంచెం ఈ కెటిల్లోనే చేసుకోవాల్సి వస్తుంది ప్రెసెంట్, అందుకని అందే పెట్టాను. ఇది హైలో పెట్టాను అనమాట. పెట్టి ఇప్పుడు జస్ట్ కొంచెం నూనె వేడెక్కాక ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఫస్ట్ ఏ కష్టం ఏం చేస్తాను తప్పదు మరి. అది సో వేసాను. కొంచెం ఒకసారి కలిపేసి మంచి ఘాటుగా ఉన్న ఉల్లిపాయలు కూడా వాసన బాగా వస్తున్నాయి. ఇది సో ఒక 2 నిమిషాలు ఆగి మగ్గిన తర్వాత అప్పుడు సాల్ట్ గరం మసాలా వేసుకోవాలి. యాక్చువల్గా పచ్చిమిరపకాయలు అనుకున్నాను కానీ వాళ్ళు దొరకలేదన్నమాట. సో అందుకని కారంతో సరిపెట్టేసుకుంటున్నాను. ఏదన్నా ఇది బ్రేక్ఫాస్ట్లా తినడానికే, ఎందుకంటే ఇక్కడ వర్క్కి మనం టిఫిన్లు అవి మన స్టైల్లో చిన్నగా తింటే సరిపోదన్నమాట. అందుకని కొంచెం హెవీగా తినాలి కాబట్టి ఉదయాన్నే రైస్ ఇంక కర్రీ చేసి పెట్టేసుకుంటే బాగుంటుంది అనిపించింది. అది కెటిల్ కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట. 2500 అంతా పెట్టి ఇక్కడ షాప్లో కొన్నాను. 1 year వారంటీ ఇచ్చాడు. నేను దీని రివ్యూ చెప్పట్లేదు, దీంట్లో వంట చేయమని చెప్తుంది అంతే. జస్ట్ కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. వేసి ఒకసారి మళ్ళీ కలుపుకుంటా. ఇది యాక్చువల్గా ఏంటంటే కెటిల్లో మనకి హై లో అని 2 ఉంటాయి అన్నమాట. హైలో పెట్టుకుంటే బాగా ఎక్కువ హీట్ వస్తుంది, కరెంట్ ఎక్కువ అవుతుంది. అండ్ లోలో పెట్టుకుంటే కొంచెం లో కరెంట్ అవుతుంది, కానీ టైం ఎక్కువ పడుతుంది అన్నమాట వంట చేసుకోవడానికి. ఉల్లిపాయలు వాసన భలే వస్తున్నాయి నిజంగా. సో ఇది ఆల్మోస్ట్ ఇంకా అవ్వలేదు, కానీ టైం సరిపోవట్లేదు కాబట్టి ఇంకో 2 నిమిషాలు ఆగి తర్వాత కారం వేసేసి తర్వాత గుడ్లు వేసేస్తుంది. దాంట్లో సాల్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు కారం వేస్తుంది కొంచెం లైట్గా. ఏదో అలా కొంచెం నోరు చప్పగా ఉండడం కోసం అనమాట, అంతే. ఒకసారి కలిపేసి అప్పుడు గుడ్లు వేసేస్తా. ఆహా, మంచి బాగా వస్తుంది వాసన కూడా. ఇది కొన్ని నా ఎక్స్పీరియన్స్ చెప్పడం కోసం మాత్రం నేను చేసుకుంటున్నా తప్ప దీన్ని చూసి మీరు ఫాలో అవ్వచ్చు, అవ్వచ్చు పర్లేదు. అయిపోయింది, గుడ్లు వేసా. ఇది ఎక్కువ కలిపేయకుండా కొంచెం అలా జస్ట్ లైట్గా కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తాను. ఇవేమో రెడీ తిండి అంటే అలాగే ఉంటుంది. ఒక 5-10 నిమిషాల తర్వాత తీసేస్తాను అనమాట. అయిపోద్ది. సో అయిపోయింది రైసు అండ్ కూర మంచిగా ఒక పక్క ఎండ కొండ దాని మీద మబ్బులు పక్క వేడివేడిగా గుడ్లు రైసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కుకింగ్ కపుల్ ఛానల్.